సత్యనారాయణ గారు డిపార్ట్మెంట్కి వచ్చేసరికి టెక్నాలజీ కానీ ఎలాంటి విషయాలు లేవు. కానీ హ్యూమన్ ఇంటెలిజెన్స్తోనే కేసులు డిటెక్ట్ చేసేవారు. ఆయన సర్వీస్లో 1, 2, 3 కాదు, చాలా సెన్సేషనల్ కేసులు కనిపిస్తుంటాయి. ఒకటి కారంచేడు జరగడం సంఘటన, 2 టైగర్ నాగేశ్వరరావుని మొదటిసారిగా అరెస్ట్ చేయడం, 3 సింహాచలం దొంగతనం చేసిన గజ్జల జానకిరావుని అరెస్ట్ చేయడం. అంతేకాకుండా ట్రైన్లో మర్డర్ జరిగితే దాన్ని ఎలా ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకొచ్చారంటే టెక్నాలజీ లేని సమయంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ కేసును ఎలా డిటెక్ట్ చేశారతో పాటు చాలా బ్రేక్ త్రూ కేసులు కనిపిస్తుంటాయి. టెక్నాలజీ లేని సమయంలో హ్యూమన్ ఇంటెలిజెన్స్ ద్వారా కేసులు ఎలా బ్రేక్ చేశారనే విషయాన్ని ఇప్పుడున్న అధికారులకి కానీ రేపు రాబోయే ఆఫీసర్లకు కానీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సత్యనారాయణ గారి ఇంటర్వ్యూ చూడాల్సిందే. సత్యనారాయణ గారికి అటువంటి సమయంలో ఎలా కేసులు డిటెక్ట్ కానీ సంఘటన ఎలా జరుగుంటుంది. అప్పట్లో ఎక్కువగా ట్రెడిషనల్ క్రైమ్ కాబట్టి ఒక నేరం జరిగితే పలానా వ్యక్తి చేశాడు అనే సంఘటన తెలుస్తుంటుంది. కరెక్ట్గా ఆ నేరస్ని పట్టుకోవడం, ఇంట్రాగేషన్లో బయటపడేది. ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది. నేరస్తులు కొన్ని కుటుంబాలే కాకుండా ఎవరైతే విలాసాలకి అలవాటు పడుతున్నారో అందరూ నేరాలు చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి సమయంలో ఇప్పుడున్న ఆఫీసర్స్ ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనే విషయాన్ని సార్ నన్ను తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఎం సత్యనారాయణ గారు, థ్యాంక్ యూ. 1974 బ్యాచ్. సార్ మీ డిపార్ట్మెంట్కి వచ్చే సమయంకి కొంతమంది నేరస్తులు ఉండేవారు. అప్పుడు వాళ్ళు కూడా పలానా వ్యక్తి కిటికీలు ఓపెన్ చేసి వచ్చేవారు ఎవరు, నైట్ టైం దొంగతనం చేసిన ఎవరు, డే టైం ఎవరు చేసేవారు, పైన రూఫ్ కట్ చేసి ఎవరు వచ్చేవారు, అటువంటి దొంగతనం జరిగితే పలానా వాడు చేసేవాడు, ఎల్లయ్య పొల్లయ్య XYZ అని వచ్చారు, వాళ్ళని పట్టుకురావడం, నేరం ఒప్పుకునేది. అప్పుడు ఇలాంటి సీసీటీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ ల్యాండ్ ఫోన్లు కానీ లేని సమయం. ల్యాండ్ ఫోన్స్ ఉన్నాయి కానీ ఏదో ట్రంకాలు అది. కానీ హ్యూమన్ అంటే మనుషుల్లో మనకు ప్రజలతోనే సంబంధాలు వచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు బేస్ చేసేవారు. అటువంటిప్పుడు ఇటువంటి కేసులు ఎలా డిటెక్ట్ చేసేవారు మీరు? మీ సర్వీసులో కారంచేడు సంఘటన అవ్వచ్చు, తర్వాత ముఖ్యంగా టైగర్ నాగేశ్వరరావు, కటార్ కృష్ణ, వీళ్ళందరినీ ఫస్ట్ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పేవారు? విషయాలు చెప్పే ముందు కొంచెం బ్రీఫ్గా మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. ఐ హెయిల్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి. I studied at Nellore. I studied BSc in MPC group. Immediately after my degree, I was selected. నెల్లూరు జిల్లా నివాసం. నెల్లూరులోనే కాలేజీలో చదివి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇక్కడికి వచ్చి మెరిట్లో ఫస్ట్గా సెలెక్ట్ అయిన 1974 బ్యాచ్లో. అనంతపూర్లో ట్రైనింగ్ అయిన తర్వాత కందుకూరులో ప్రాక్టికల్ ట్రైనింగ్తో ముగించి, కందుకూరు ప్రాక్టికల్ ట్రైనింగ్లో ఉండగానే అలవలపాడు ఫైరింగ్ జరిగి స్టేట్ వైడ్ పెద్ద సెన్సేషన్గా ఉండింది. అప్పుడు మా సబ్ ఇన్స్పెక్టర్ చుక్కపల్లి వెంకటేశ్వరరావు గారు తోటి తీసుకెళ్ళి మేజర్ కేసెస్ ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి అనేటువంటి పంధాలో మాకు ట్రైనింగ్ అది ఇచ్చారు. నాకు ఫస్ట్ పోస్టింగ్ వచ్చి చీరాల తాలూకా పరుచూరు పోలీస్ స్టేషను. అది ఒక బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా జరిగింది. అంతకుముందు నేను స్టెప్ ఇన్ కాబోయే 1 month ముందు ఆ ఊరు సర్పంచ్ని పోలీస్ స్టేషన్కు 100 meters దూరంలో మర్డర్ చేశారు. అలాంటి దాన్ని నువ్వు జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలని ఎస్పీ గారు చెప్పి పంపించినందువల్ల. ఎవరండి ఫస్ట్ ఎస్పీ మీకు? కేఏ నారాయణ స్వామి గారని మన హోమ్ సెక్రటరీ చేసి రిటైర్ అయినారు. ఆ స్పిరిట్ తోటి చేశాను. అప్పుడు కేఎస్ఎన్ రెడ్డి గారని మంచి సబ్ ఇన్స్పెక్టర్ గారు ఉండేవారు. వారు తండ్రి మాదిరి డిపార్ట్మెంట్లో బాగా మమ్మల్ని అంతా లీడ్ చేసేవారు. ఏ రాధా గారని చీరాల ఎస్ఐ ఉండేవారు. వారు కూడా ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తూ తీసుకెళ్తూ అన్నీ చేస్తూ వచ్చాం. ముఖ్యంగా చీరాల అని అంటే స్టోర్పురం మీదనే కాన్సన్ట్రేషన్ ఉండేది. స్టోర్పురం వచ్చి బాపట్ల సర్కిలు, గుంటూరు డిస్ట్రిక్టు. కానీ అదేదో అనుసంధానం వచ్చి చీరాలకు ఉండేది. చీరాల ఆఫీసర్స్ మాత్రమే క్రిమినల్స్ను హోల్డ్ చేయగలరు అనే నమ్మకంతో వర్కింగ్ ప్యాటర్న్ అంతా జరుగుతూ ఉండేది. ఆ రోజుల్లో హాట్ టాపిక్ ఏంటంటే టైగర్ నాగేశ్వరరావు. హీ వాజ్ నెవర్ సీన్ బై పోలీస్ అట్ ఎనీ టైం. అప్పుడు ఇంత డ్రాయింగ్ గీచి వాడి ఫేస్ ఇలా ఉంటుందని చెప్పడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి అది. మేము ఇన్యూమరబుల్ రేట్స్ కూడా చేసాం.
ఎట్లా 3 రాష్ట్రాల నుంచి పోలీసులు వచ్చేవారు. ఆ 3 రాష్ట్రాల వాళ్ళ పోలీసులకు ఒక్కొక్క వైపు ఒక్కొక్కరు వెళుతూ 100 మెంబర్స్ అట్లా 300 మెంబర్స్ వరకు వచ్చి అంతా స్టూర్టపురం అందరినీ సరౌండ్ చేసేసి వాడి కోసం ట్రై చేసేవాళ్ళు. అది ఏదో కానీ మరి మొత్తం మీద వాడి అదృష్టం అనండి, లేకపోతే వాడు హీరోయిజం అని అనుకోండి, వాడు తప్పించుకొని పోతూనే ఉన్నాడు. ఎవరు టైగర్